అందరికీ నమస్తే. ఈరోజు సెప్టెంబర్ 17. నిజానికి మన చరిత్రను మనోళ్ళే, మన తెలంగాణ ముఖ్యమంత్రులే మంటగలుపుతున్నారు. సమైక్యాంధ్రలో జరిగిన అన్యాయం కంటే ఎక్కువ అన్యాయం ఇప్పుడు జరుగుతుంది తెలంగాణ వచ్చిన తర్వాత. అంతకుముందు కేసీఆర్ తెలంగాణ విమోచన దినోత్సవం జరపడానికే వెనుక ముందు అయిపోయాడు. జరపలే, ఇంటిగ్రేషన్ డే అని జరిపింది వాళ్ళు. ఇంకొక అవకాశం రేవంత్ రెడ్డికి వచ్చింది. రేవంత్ రెడ్డి మొత్తం మస్కా కొట్టి ప్రజాపాలన దినోత్సవం అని పెట్టినాడు. ప్రజాపాలన దినోత్సవం అనేది మీ గవర్నమెంట్ ట్యాగ్లైన్. ఇక ఇప్పుడు నేను బాగున్నా అని మనం అనుకుంటే సరిపోదు, ఎయిటోన్ కనపడాలి వీడు బాగున్నాడు అని. మనం ప్రజాపాలన అని చెప్పుకుంటే సరిపోదు, జనాలకు కనపడాలి ఇది ప్రజాపాలనే అని. పొద్దుగాలు లేస్తే ఏడబోతే ఆడ ప్రజాపాలన అని చెప్పుకుంటే జనాలకు ఇన్నికినే చాలా ఎటకారంగా ఫీల్ అవుతున్నారు జనం. ఇదేం ప్రజాపాలన అంటే ఇంత దరిద్రంగా ఉంటుందా, ఇంత ఘోరంగా ఉంటుందా అని. ఈరోజు తెలంగాణ విమోచన దినోత్సవం. భారతదేశంలో 1947 ఆగస్టు 15న విలీనం కానీ రెండు రాష్ట్రాలు, ఒకటి మనం, ఇంకొకటి గోవా. గోవా వాళ్ళు కూడా అక్కడ గోవాలో కూడా జనం కొట్లాడలేదు మేము భారతదేశంలో కలుస్తామని. కానీ హోల్ భారతదేశంలోనే ఒక తెలంగాణ జనం మాత్రమే, తెలంగాణ మన తాతలు, మన అవ్వలు, మనోళ్ళు మాత్రమే మేము భారతదేశంలో కలుస్తామని చెప్పి యుద్ధం చేసి లాస్ట్కి 1948 సెప్టెంబర్ 17 నాడు మనం భారతదేశంలో విలీనమైనాం. ఇక్కడ నుంచి విమోచన తీసుకున్నాం. ఈ హిస్టరీ జనాలకు తెలియకూడదు. ఎప్పటికప్పుడు మన్ను పెట్టి కప్పేస్తూ ఉండాలి. వచ్చిన వాళ్ళందరూ మన్ను పోయాలి, కప్పేసేయాలి. కప్పేసి లాస్ట్కి 1947 ఆగస్టు 15 అంటే ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ వాళ్ళ బుద్ధి ఉన్న దినోత్సవాలు చెప్తున్నారు. అని మన తెలంగాణ మనం తీసుకున్న తర్వాత, మనోళ్ళే ముఖ్యమంత్రి అయిన తర్వాత విమోచన దినోత్సవం జరపడానికి ఎవరితో భయం మీకు? ఎవరితోనో భయం ఎందుకు మీకు? ఈ భయానికి వచ్చే ఈ ప్రజాపాలన దినోత్సవాలు, ఇంటిగ్రేషన్ డేలు, రకరకాల దినోత్సవాలు జరుపుకుంటా చరిత్ర నేటి తరాలు తెలియకుండా చేసే ప్రయత్నాలు నడుస్తున్నాయి. ఇదొక కుట్ర. సమైక్యాంధ్రలో కొన్ని కుట్రలు జరిగినాయి, తెలంగాణ వచ్చిన తర్వాత జరుగుతున్న ఇదో కుట్ర. సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశంలో మన తెలంగాణను కలిపినని చెప్పి బీజేపీ వాళ్ళు చెప్తారు. బీజేపీలు ఆ మాట ఎందుకు ఎత్తుకుంటారంటే వాళ్ళు నెహ్రూను టార్గెట్ చేయడానికే సర్దార్ వల్లభాయ్ పటేల్ తెర మీద తీసుకొస్తారు. అప్పటికే మన నిజాం కొట్లాడి భారతదేశ సైన్యంతోన కొట్లాడి సైన్యమంతా కోల్పోయి నిరుత్సాహపడి నిట్టూర్పులకు పోయి ఇంక నేనేం చేయలేను అన్న సిచ్యువేషను అప్పటికే మన తాతలు అవ్వలు రోకల్ బండలు తీసుకొని కొట్లాడారు. కట్టెలు తీసుకొని కొట్లాడుకున్నారు. కొట్లాడి నిజాం అలిచిపోయిన తర్వాత ఇక అప్పటికే మనం ఫైట్ చేస్తున్నాం కాబట్టి పోయి అప్పుడున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆయన సమక్షంలో పోయి భారతదేశంలో విలీనమైనాం. ఈ హిస్టరీ ఇప్పుడు పిల్లలకి ఎంతమంది తెలుసు? ఒక తెలంగాణ వచ్చిన తర్వాత 2014 కన్నా ముందు మనం చాలా బాగా చెప్పుకున్నాం తెలంగాణ విమోచన దినోత్సవం గురించి. అసలు పెద్ద మీటింగ్స్ పెట్టేవాళ్ళు, రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టేవాళ్ళు. అప్పుడు స్వాతంత్ర సమరయోధుల ఫ్యామిలీ, కుటుంబ సభ్యులు అప్పుడు చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని పిలిపించి వాళ్ళతో చరిత్ర చెప్పించుకునే వాళ్ళం, వాళ్ళకు సన్మానాలు చేసేవాళ్ళం. అసలు ఆగస్టు 15 మనం జరుపుతాం కదా, ఆగస్టు 15 మనం జెండా ఎగరేసి ఇదే ఇండిపెండెన్స్ డే అంటాం కదా. నిజానికి తెలంగాణకు ఆగస్టు 15కు సంబంధమే లేదు. ఏంటంటే ఇంకా మనం భారతదేశంలో విలీనమైనాం కాబట్టి భారతదేశం దేశమంతా ఒకటి, దేశ సమగ్రత కోసం ఆగస్టు 15 జరుపుకుంటాం. కానీ మన సంబంధం లేదు, మనదంతా సెప్టెంబర్ 17. 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చిందంటే మనకు దాదాపు సంవత్సరం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్లో వచ్చింది. నెక్స్ట్ ఇయర్లో మనకు స్వాతంత్రం వచ్చింది తెలంగాణకు. ఆగస్టు 15 చేద్దాం, కానీ సెప్టెంబర్ 17 నాటికి వచ్చే వరకు జనాల్లో ఇంత కన్ఫ్యూజ్ ఎందుకు ఇస్తున్నాయి ఈ రాజకీయ పార్టీలు? బీఆర్ఎస్ వాళ్ళకు మాట్లాడానికే లేదు ఈ విషయంలో. ఎందుకు లేదు అని అంటే బీఆర్ఎస్ వాళ్ళు అధికారంలో ఉన్న 9.5 ఏళ్ళు 10 ఏళ్ళు వాళ్ళు విమోచన దినోత్సవం జరపడానికే భయపడ్డారు. వాళ్ళు ఏం దినోత్సవం జరిపారు? ఇంటిగ్రేషన్ డే. వాళ్ళది ఇంటిగ్రేషన్ డే అంటే దేశ సమగ్రత దినోత్సవం. ఆల్మోస్ట్ అదొక దేశ సమగ్రత దినోత్సవం అంటే ఆల్మోస్ట్ ఒక విలీన దినోత్సవం టైప్. భారతదేశంలో విలీనమవుతున్నామన్న దినోత్సవం టైప్. విమోచనం అంటే ఈ తుర్కోలతోనో గొడవ వీళ్ళకు. వీళ్ళ విమోచన దినం జరపడానికే వీళ్ళ సొమ్మం పోదు, వీళ్ళ జేబులకి రూపాయి పోదు. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఎంఐఎంకు భయపడి, ఈ తుర్కోళ్ళ ఓట్లకు భయపడి, ముస్లిం ఓట్లకు భయపడి వీళ్ళు విమోచన దినోత్సవం జరపడానికే భయపడతారు. సింపుల్. ముస్లిమ్స్ అందరూ ఎంఐఎం కాదు, ఆ విషయం మీకు తెలియదు. ముస్లిమ్స్కి మాత్రం ఇష్టం లేదా? ముస్లిమ్స్ అందరూ ఒకట? ముస్లిమ్స్ కూడా నిజాం మీద కొట్లాడిన వాళ్ళు ఉన్నారు. నిజాం మీద కొట్లాడిన వాళ్ళ దానిలో ముస్లిమ్స్ కూడా ఉన్నారు.
మన తెలంగాణ భారతదేశంలో కలవాలని కొట్లాడిన వాళ్ళ దాంట్లో ముస్లిమ్స్ ఉన్నారు. కానీ ఆ ముస్లిమ్స్ అంటే ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ అంటే ముస్లిమ్స్. ఇవి రాజకీయ పార్టీలు, ఓట్ల రాజకీయాలు. ఓట్ల కోసం ముస్లిమ్స్ ఓట్ల కోసం ఎంఐఎంకు భయపడి వీళ్ళు విమోచన దినోత్సవాలు జరపకుంటే ఏమవుతుంది అని అడగొచ్చు చాలామంది. ఏం లేదు, మన అవ్వతాతల త్యాగం ఈ నేటి తరాలకు తెలియకుండా పోతుంది. ఇంకా మనం అదేగా చెప్పేది, మనోళ్ళు ఏ రాష్ట్రం కూడా మనలాగా ఫైటింగ్ చేసిపోయి కలవలే. మనం ఫైట్ చేసి నిజాం మీద ఫైట్ చేసిపోయినాం. నిజాం మీద ఫైట్ చేసిన వాళ్ళ దానిలో ముస్లిమ్స్ కూడా ఉన్నారు ముసల్మాన్స్. కానీ ఓటర్ రాజకీయాలు వచ్చిన తర్వాత ముస్లిమ్స్ అంటే ఎంఐఎం అంటే ముస్లిమ్స్. ఎంఐఎంని తిరిగితే ముస్లిమ్స్ మనకు ఓట్లు అయ్యారు. విమోచన దినోత్సవం జరిపితే ఎంఐఎం మనకు దూరం అవుతుంది. ఇది వీళ్ళ ఓటర్. రేవంత్ రెడ్డికి మంచి అవకాశం ఉండే, ఇప్పుడు బీఆర్ఎస్ అవకాశం కోల్పోయింది. బీజేపీ విమోచన దినోత్సవం అని చెప్తారు, వాళ్ళు దానిలో సర్దార్ వల్లభాయ్ పటేల్ని తీసుకొస్తారు. మన తెలంగాణ ప్రజల త్యాగాలు మాత్రం వాళ్ళు గుర్తుండవు. సర్దార్ వల్లభాయ్ పటేలే గ్రేటు, ఆయన్నే మనం తీసుకుపోయి కలిపిండు. మనం అడక తినలే, మనం కొట్లాడినాం. మన తాతల వాళ్ళు కొట్లాడినారు. కొట్లాడితే అయ్యింది పని. అది మాత్రం వాళ్ళు కూడా గుర్తు చేయరు. వాళ్ళు పాలిటిక్స్ కోసమే వాడతారు. ఎవ్వడేమైనా చేసుకొని, కానీ మన హిస్టరీని మన నెక్స్ట్ తరాలకు అందియాలి కదా. ఆ బాధ్యత ప్రభుత్వాలకు లేదా? ఉత్తగా ప్రభుత్వం రాగానే మొత్తం మారిపోతుంది వ్యవస్థ అంతా. చిప్పులు మార్చుకుంటారు మెదల్లో. అప్పటిదాకా ఒకలాకుంటారు, అయిపోయినాక ఇంకోలాకుంటారు. రేవంత్ రెడ్డి మంచి అవకాశం కోల్పోయింది. వీళ్ళందరికీ పోయింది అవకాశం. ఈయన ఏమైనా చేస్తారేమంటే తీసుకొచ్చి ప్రజాపాలన దినోత్సవం పెట్టుకున్నాడు. ప్రజాపాలన దినోత్సవం ఏంది నాకు అర్థం కాలేదు. ఇది ఎవరికైనా అర్థమైందా ప్రజాపాలన దినోత్సవం అంటే? మీరు అన్ని స్కీమ్స్ అమలు చేస్తే, మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేస్తే, మీరు ఈ తొక్కలో కండిషన్స్ పెట్టకుండా రుణమాఫీ చేస్తే, ఇవన్నీ చేస్తే ప్రజాపాలన దినోత్సవం రోజు జరుపుకోవచ్చు. జనమే జరుపుకుంటారు ప్రజాపాలన దినోత్సవం. మీరు ఎగరేసుడు కాదు, జెండాలు జనం ఎగరేస్తారు. రేవంత్ రెడ్డి బొమ్మ ఉన్న జెండా ఎగరేస్తారు. ఇది పనికిరాని దినోత్సవం, ప్రజాపాలన దినోత్సవం కాదు వీళ్ళు చేసింది. ఉండాలి కొద్దిగా. ఎవ్వరు రాని అవకాశం వచ్చినప్పుడు దాన్ని వినియోగించుకోవాలి కదా. ప్రజాపాలన దినోత్సవం ఎవరి గ్రేట్నెస్ కోసం, ఎవరికి భయపడి జరిపిండు ప్రజాపాలన దినోత్సవం? జనాలు హ్యాపీగా లేనప్పుడు నేను ప్రజాపాలన దినోత్సవం. మొన్నటిదాకా ఖమ్మం కొట్టుకోపోతే దిక్కులేదు, పట్టించుకునే దిక్కులేదు. రుణమాఫీ అని చెప్పి సగం చేస్తే రైతులంతా బాధలు ఉన్నారు, వాళ్ళని పట్టించుకునే దిక్కులేదు. అన్ఎంప్లాయ్మెంట్ ఇప్పటిదాకా ఒక ఉద్యోగం ఇవ్వలేదు వీళ్ళు వచ్చినాక. అసలు ఏమిదో తెలుస్తలేదు. ఎవ్వని బాధ అనుకుంది తెలంగాణలో బాధ లేనివాడు లేకుండా పోయిండు. తెలంగాణలో అందరికీ బాధలు అయిపోయినాయి. మరి ఎందుకు ఈ ప్రజాపాలన దినోత్సవం జరుపుతుండ్రు? ఎందుకు మన హిస్టరీ మీద మన్ను వస్తున్నారు? మన హిస్టరీ నెక్స్ట్ తరాలు తెలియవద్దు అని ఎందుకు అనుకుంటున్నారు? వీళ్ళ అసమర్థత అనాలనా, లేకపోతే వీళ్ళ ఏమంటారు ఓట్ల కక్కుర్తి కోసం మన తెలంగాణ హిస్టరీ, మన తెలంగాణ సాయుధ పోరాటం అవన్నీ తెలియకుండా చేస్తున్నారు వీళ్ళు. జనమే జరుపుకోవాలి. వీళ్ళు ప్రజాపాలన దినోత్సవం ఉన్నారు కదా, జనం మాత్రం ఏ దినం జరుపుకోవాలో ఆ దినం జరుపుకునే రోజు రావాలి. సెప్టెంబర్ 17 వస్తే జనమే జెండాలు ఎగరేయాలి. అప్పుడు తెలుస్తుంది ఈ పాలకులకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.